ఇటీవల నూతనంగా నియమితులైన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్యను పలువురు టీడీపీ నేతలు అభినందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ఆకుల జయసత్యను ఎర్రబాలెంలోని ఆమె నివాసంలో ఆదివారం దేశం నాయకులు కలిసి అభినందించారు. రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందరరావు యాదవ్, ఇతర నాయకులు ఆకుల జయసత్య, ఉమామహేశ్వరరావు దంపతులను శాలువతో సత్కరించి బొకే అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం దానబోయిన మాట్లాడుతూ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులుగా జయసత్య పదవులను సమర్థవంతంగా నిర్వహించి పదవులకు వన్నె తెచ్చే విధంగా పనిచేశారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి తోట సాంబయ్య, నియోజకవర్గ టీడీపీ బీసీసీఎల్ కార్యదర్శి దానబోయిన శివశంకర్రావు, కాజా కోదండే రామస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చింకా కోటేశ్వరరావు, రాష్ట్ర టీడీపీ ఎస్ఎస్ఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈపూరి పెద్దబ్బాయి, టీడీపీ నాయకులు దుల్లా గోపయ్య, తోట సురేష్, గడదా సురంగారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎవరైతే కష్టపడి ఫస్ట్ నుంచి పనిచేస్తారో, ఎవరైతే గ్రామంలో కానీ ఆ ఏరియాలో కానీ పనిచేస్తారో వారికే పదవులు కట్టబెడతాం అనేది ఒక అదృష్టంగా భావించే అవసరం ఉంది. లోకేష్ బాబు గారు మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారో ఎవరికైతే ఇవ్వాలనేది ఆయన చూసి ఇవ్వటం అనేది ఆకుల జయశ్రీ గారికి రాష్ట్ర కార్యదర్శికి ఇవ్వటం అనేది కూడా చాలా సంశోధక విషయం. ఎందుకంటే ఆకుల జయశ్రీ గారి గతంలో మనం చూసాం. గ్రామ సర్పంచ్గా చేసినప్పుడు బాగా అభివృద్ధి చేశారు ఈ గ్రామానికి. అదే జడ్పీటీసీ కూడా మంచి మెజార్టీ గెలిచారు. అప్పుడు జడ్పీటీసీగా కూడా దాదాపుగా ఈ మండలంలో అన్ని గ్రామాల రోడ్డు నిర్మాణం కానీ, వాటర్ కానీ, డ్రైనేజీలు కానీ అన్ని విషయాల్లో కూడా ఆ అమ్మాయి తిరుగుతూ బాగా పనిచేశారు. ఎంపీటీసీ దగ్గర నుంచి జడ్పీటీసీ కాడి నుంచి వాళ్ళు రాష్ట్ర స్థాయికి వెళ్ళారు. మహిళా సంఘంలో కూడా మహిళా విభాగంలో కూడా ప్రధాన కార్యదర్శి పనిచేశారు. పోయినసారి మహిళా విభాగంలో పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి పనిచేశారు కాబట్టి లోకేష్ బాబు గారు చూసి బాగా కష్టపడ్డారు. ఇవ్వాలనే ఉద్దేశంతో 4 స్టేట్ కంపెనీలు ఇవ్వడం అనేది కూడా చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి వారి లోకేష్ బాబు గారు కూడా మరి నా వైపు నుంచి స్టేట్ బీసీఎల్ తరఫున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం. ఈనాడు ఏదైతే ఆనాడు ఆయన లోకేష్ బాబు గారు చెప్పారో చూసి ఈనాడు నా నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేయాలని ఆయన చేస్తా ఉన్నారు. చాలా మంది ఓడిపోతే పారిపోతారు. కానీ తను ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజల పక్షాన ఉంటూ, పేద వర్గాల పక్షాన ఉంటూ అనేక రంగాల హాస్పిటల్, పేదవాడి హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ హాస్పిటల్ నిర్మించాలని ప్రైవేట్ హాస్పిటల్ సొంతగా నిధులతో కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక రంగాలుగా పేద ప్రజలకి కానీ, విద్యార్థులకు కానీ అనేక రంగాలుగా ఆయన కృషి చేస్తా ఉన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా వచ్చిన గతం చూసాం, ఇవాళ చూసాం. పిల్లలను కూడా మంచి ర్యాంకులు రావటం అనేది కూడా గొప్ప విశేషం ఇవాళ. అలాగే మండల స్థాయి నుంచి కూడా జడ్పీటీసీ వరకు అనేకమైనటువంటి పదవులు ఈ నియోజకవర్గంలో ప్రజాక్షేత్రంలో ఎక్కువ మెజార్టీతో ఎక్కువ పాపులర్ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ప్రజాక్షేత్రంలో మన మంగళగిరి నియోజకవర్గంలో ఆకుల జయసత్య గారని గర్వంగా చెప్పదగ్గ విషయం. ఎందుకంటే జయసత్య గారు గ్రామ స్థాయి నుంచి కూడా జడ్పీ స్థాయికి అది గుర్తించి నారా లోకేష్ గారు ఈ రోజు రాష్ట్ర కమిటీలో పదవి ఇవ్వడం జరిగింది. దాన్ని అనుకూలంగా ఈ రోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. లోకేష్ గారు ఈ యొక్క నియోజకవర్గంలో ఆయనకి 5,53,000 మెజార్టీ ఇస్తే చాలంటే ప్రజలందరూ కలిసి 91,000 పైసలకు మెజార్టీ ఇచ్చినందుకు ఆయన కూడా ఈ నియోజకవర్గంలో అనేక మంది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకి కలిపి అన్ని సామాజిక వర్గాలకు కూడా కలుపుకుంటూ అనేకమైన ఉన్నత పదవులు ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరు అనేటువంటి రాష్ట్ర స్థాయిలో పదవులు ఇవ్వడం జరిగింది. అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మేము లోకేష్ గారిని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ నన్ను సన్మానించడానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, జడ్పీటీసీగా ఉన్న టైంలో కూడా ఎంతో సోదరభావంతో నన్ను ఆదరించినటువంటి సుందర యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీసీసీఎల్ అధికార ప్రతినిధిగా ఉంటూ గతంలో కూడా 10 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఏ కార్యక్రమం ఉన్నా కూడా ముందుండి నడిపినటువంటి వ్యక్తి. మాకు తండ్రి సమానులు.
ఆయన ఈరోజు నన్ను గుర్తించి సన్మానించడం అనేది, అలాగే కిష్టాపాలెం నుంచి సాంబయ్య గారు, అలాగే ఈ ఇతర పెద్దలు ఎర్రబాలెం గ్రామం నుంచి సురేష్ గారు, అలాగే శంకర్ గారు, గోపయ్య గారు, పెద్దబ్బాయి గారు, కోటేశ్వరరావు గారు అందరూ కూడా రావటం జరిగింది. ఏదేమైనా కూడా మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో గతంలో లోకేష్ బాబు గారికి ఎలా పనిచేశామో ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అదే విధంగా మేము మా గ్రామమే కాదు నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా లోకేష్ గారి కోసం పని చేస్తాము, పార్టీ కోసం కష్టపడతాము. దాన్ని గుర్తించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కార్యదర్శిగా ఇవ్వటం, అలాగే లోకేష్ బాబు గారు ఏ పని చెప్పినా కూడా ఆ కమిటీలో శిరసావహించి పార్టీకి వన్నీ తెచ్చే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నియోజకవర్గంలో నన్ను వచ్చి సత్కరించిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.